హాయ్ అండి, ఇప్పుడు మనం ద్రాక్షారామంలో ఉన్నామండి. పంచారామంలో ఒక క్షేత్రంలో అయితే ఉన్నాము. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక్కడ స్వామివారు 14 అడుగుల ఎత్తులో ఉన్నారండి. కింద అయితే మేము దర్శనం చేసుకొని వచ్చాం. ఇప్పుడు ఈ పైకి వచ్చామండి. చూడండి, ఈ గుడి నిర్మాణం అంతా దేవతలు నిర్మించారంటండి. తెల్లవారేలోగా ఒక గోడ ఉండిపోతే దాన్ని ఎంతమంది కట్టించినా సరే ఇప్పటికీ కూడా కట్టలేకపోతున్నారండి. చూసారండి ఎంత బాగా చెక్కారో గుడి. దేవతలు కట్టించిన గుడి అండి ఇది. ఇంకా గుడి విశేషాలు ఏంటో చూద్దాం రండి. మొత్తం గుడి అంతా చూద్దాం రండి. చూసారండి, పురాతనమైన గుడి కాబట్టి ఎక్కడికక్కడే సపోర్ట్స్ ఇచ్చారండి. అంటే వచ్చిన భక్తులకి ఏ ప్రమాదం జరగకుండా ఇలాంటివన్నీ మనకి సేఫ్టీ ఎక్కడికక్కడే. చూసారా, ఇక్కడ కూడా ఉంది. ఇంకా చూద్దాం రండి. ఏమండి ధనగారు, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి? అవునవును, ఇదే ఇప్పుడు చూస్తున్నా. రండి రండి. హోమశాల. పిల్లలు లేని వాళ్ళకి అక్కడ నాగప్రతిష్ఠ కూడా చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి. అదండి. ఇగో ఇవన్నీ ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు నాగప్రతిష్ఠ. గ్రహ దోషాలకు కూడా పూజలు చేస్తున్నారు ప్రత్యేకంగా. రే చిన్న ఒక్క ఆగవా. స్వామివారి కోనేరు. స్నానం చేస్తే ఎంతో మంచిదండి. ఇక్కడే స్వామివారికి తర్పోత్సవం జరుగుతుంది. చాలా అందంగా ఉంది కదండి. ఆలయ చుట్టూ ప్రాంగణం అంతే కోనేరు మధ్యలో స్వామివారి గుడి ఉంది. ద్రాక్షారామం వీడియో చూసారు కదండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తెలుసు కదండి, శేషు అఫీషియల్. సబ్స్క్రైబ్ చేయండి.